హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మొన్న వీడియోలో డెలివరీ అయినాక బేబీకి వచ్చే సమస్యలు తెలుసుకున్నాం. ఇప్పుడు తల్లికి వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం. డెలివరీ అయినాక ఎన్నో నొప్పులు భరించి డెలివరీ అయినాక తల్లికి చాలా ప్రమాదకర సూచనలు వస్తాయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. బాలింత చాలా జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తగా 42 రోజుల దాకా అది ప్రమాదకరంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి తలనొప్పి వస్తుంది. విపరీతంగా తలనొప్పి, తల చిట్లిపోయేంత నొప్పి వస్తుంది. దానిని గమనించి హాస్పిటల్‌కి తీసుకెళ్ళటం చేయాలి. కొంతమందికి జ్వరం వస్తుంది. బాలింతలో జ్వరం, తలనొప్పి అనేవి రాకూడదండి. ఒకవేళ వచ్చినా నార్మల్‌గా ఉంటే పర్లేదు గానీ హైగా ఉండకూడదు. తర్వాత బీపీ చెక్ చేసుకుంటా ఉండాలి. బీపీ ఎలా లోగా ఉందా? హైగా ఉందా? నార్మల్‌గా ఉందా? ఒకవేళ బీపీ పెరిగినా తలనొప్పి విపరీతంగా వచ్చి ఎక్లాంషియా కిందకి దారితీస్తుందండి. అట్లాంటి ప్రమాదకరమైన సూచనలు కనపడినప్పుడు వెంటనే హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకోవాలి. డెలివరీ అయినాక చాలా రక్తం పోతుంది కాబట్టి రక్తహీనతకు గురి అవుతారు. రక్తహీనత లేకుండా చూసుకోవాలండి. ఫస్ట్ కాన్పు వాళ్ళకి పాలిచ్చేటప్పుడు ఆ నిప్పులనేది పగిలిపోయి, చిట్లిపోయి చాలా ఇబ్బంది పడతారు. చీము పట్టినట్టుగా ఉండటం, తల్లికి పాలు ఎక్కువయ్యాయి, గడ్డలు కట్టి, చీము పట్టి బేబీకి పాలు ఇవ్వలేకపోవటం, బేబీ సక్ చేయలేకపోవటం ఇలాంటి సమస్యలొస్తాయి. కొంతమందికి బ్లీడింగ్ అవుతుందండి. బ్లీడింగ్ అవుతుంది. కానీ అది గడ్డలుగా పడుతుందా? ఒకవేళ ఎన్నిసార్లు ప్యాడ్ మారుస్తుంది? రోజుకు 4 కంటే ఎక్కువగా మారిస్తే గనక అది ఎక్కువగా అయినట్టు. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదండి. ఒకవేళ బ్లీడింగ్ వస్తున్నా అది స్మెల్‌తో వస్తుందా? ఎలా వస్తుంది? కలర్ మారి వస్తుందా? అనేది కూడా చెక్ చేసుకుంటా ఉండాలి. బాలింతకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ గారి సలహా మీదకి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ ప్రేమగా ఆమెను చూసుకోవటం వల్ల బేబీకి, తల్లికి ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ చాలా ప్రాముఖ్యమైంది. అత్త, భార్య, తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకుంటేనే ఆ సమస్య నుండి ఆమె అనేది బయటపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా గర్భిణీలు, బాలింతల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ చాలా ప్రాముఖ్యమైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.